నిజంగా నీకు ఇంట్లో బాధ్యతలుంటే ఈ మాటలు మాట్లాడవరా? ఆ మాటలు ఏదో మా అన్నయ్య గారిని చెప్పాలి. ఆ మాటలు నిజంగా నన్ను తీసుకొచ్చి కష్టపడి దెబ్బలు తిన్నాను, కింద పడ్డాను, మీద పడ్డాను. ఈ రోజు నన్ను ఇక్కడ దాకా మీ ముందు తీసుకొచ్చేదాకా నన్ను నిలబెట్టిన ఆ రోజు ఈ మూడు సంఘటనలు. అందుకు నాకు ఆయన చాలా స్ఫూర్తి ప్రదాత ఆయన. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఇది చాలా ప్రత్యేకంగా ఒక కర్నూలుకి సంబంధించిన రేనాడు అంటాం. రాయలసీమలో రేనాడు ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని రేనాడు అంటాం. అలాంటి రేనాటి వీరుడు. అందుకే చెప్పాను నేను మాట్లాడింది. నాకు చాలా అరుదైన అదృష్టం వచ్చింది. ఇలాంటి గొప్ప సినిమాకి నాకు గళం ఇవ్వగలిగే అదృష్టం నాకు నిజంగా నేను సినిమాకి నా గొంతు ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఒక అభిమానిగా. బాబున్నమా కొణిదెల ప్రొడక్షన్స్ వీటికి ఎక్కువ చేసే ఆపండి, జాగ్రత్తగా ఆపండి. కర్నూలులో మాకు కొణిదెల అనే ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి అడిగేవాడు. నందికొట్కూరు, మన కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో కొణిదెల గ్రామం. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా అదే కర్నూలుకు చెందిన ప్రాంతం. ఈ సినిమా ఇది తెచ్చుకుంది కాదు, అది వెతుక్కొని అన్నయ్య గారి దగ్గరికి వచ్చింది. నువ్వే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నువ్వు చేస్తేనే న్యాయం జరుగుద్దని. అది మళ్ళీ ఎవరినో నిర్మాతలను పెట్టుకోలా, ఒక కొణిదెల ఇంటి పేరు పెట్టుకున్నా రామ్ చరణ్ తీసుకొచ్చింది. నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఒక తమ్ముడిగా నేను చేయలేకపోయాను. మా అన్నయ్యతోటి ఇలాంటి సినిమా ఉండాలని కలలు కన్నాను, కానీ నాకు అంత శక్తి సమర్థత రెండు లేకపోయినాయి ఇలాంటి గొప్ప సినిమా తీసే అవకాశం. కానీ నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ తను సినిమాలు చేసుకోగలిగి, ఎవరైనా కొడుకును లాంచ్ చేస్తాడు, కానీ తన తండ్రి సినిమాలోకి తిరిగి రావాలి అనుకుంటే కొడుకు రామ్ చరణ్ లాంచ్ చేశాడు 150 మళ్ళీ అదే దేశమంతా మాట్లాడుకోగలిగే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఎంతో మంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా వింటున్నాను నేను ఈ మాట. చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పటి నుంచి వింటున్నావాడిని, కానీ ఎవరికి ధైర్యం చెప్పి ఒక రామ్ చరణ్కి ధైర్యం వచ్చింది. ఇలాంటి సినిమా తీస్తే అది చిరంజీవి గారే చేయాలి ఆ పాత్ర. ఇలాంటి సినిమా తీస్తే రామ్ చరణ్ తీయాలి. అందుకనే ఆ సినిమా ఎన్ని 100 కోట్లైనా వాళ్ళు దానివల్ల డబ్బులు వస్తాయా లేదా లేకుంటే ఒక అద్భుతమైన మంచి బలమైన సినిమా తీయాలి. మన తెలుగు రక్తంలో ఉన్నది, అది మనందరిలో ఉన్నది.